హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్లు మీ మధు. ముందుగా మీ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి చేసి పెట్టే 9 రకాల నైవేద్యాలు. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా క్విక్గా చేసుకునేట్టు కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోపై మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా చేసే కట్టె పొంగల్ చేసుకుందాం. కట్టె పొంగల్ని ప్రసాదంగానే కాదండి, బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ పొంగల్ చేసుకోవడానికి కుక్కర్ తీసుకుని కొలతకి ఏదైనా ఒక గ్లాస్ తీసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. అదే గ్లాస్తో అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసుకోవాలి. మనం ఇక్కడ ఒక గ్లాస్ రైసు, అర గ్లాస్ పెసరపప్పు కలిపి 1.5 గ్లాస్ అయింది కదండి. మనం తీసుకున్న 1.5 గ్లాస్కి 5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇందులో ఒక అర స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని మనకు టైం ఉంటే కనుక ఒక గంట సేపు నానబెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇలా ఈ పప్పు బియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల పప్పు బాగా ఉడికి పొంగల్ మనకి చాలా క్రీమీగా వస్తుంది. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం ఈలోపు పొంగల్కి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి వేడెక్కాక కొద్దిగా జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. కట్టె పొంగల్కి నూనెతో కన్నా నెయ్యితో తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది. ఈ కట్టె పొంగల్లో టేస్ట్ అంతా నెయ్యి మిరియాలతోనే వస్తుందండి. జీడిపప్పు ఇలా వేగాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకుని, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని, ఎండుమిర్చి, ఒక అర స్పూన్ క్రష్ చేసిన మిరియాలు వేసుకోవాలి. మిరియాలని మెత్తటి పౌడర్లా కాకుండా ఇలా క్రష్ చేసి వేసుకుంటేనే తినేప్పుడు మధ్య మధ్యలో ఆ ఘాటు తెలుస్తూ చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, ఇంగువ కూడా వేసుకుని తాలింపుని ఇలా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కట్టె పొంగల్ టేస్ట్ అంతా ఈ తాలింపుతోనే ఉందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్ళని మరిగించుకోవాలి. షుగర్ ప్రెషర్ పోయాక మూత తీసి ఈ రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కట్టె పొంగలి చల్లారే కొద్దీ గట్టిపడుతుంది. అందుకని ముందుగా మరిగించి పెట్టుకున్న హాట్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి అండి. ఇలా ఉంటే పొంగల్ మనకు తినేప్పుడు క్రీమీగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు వేసుకుని బాగా కలుపుకుంటే దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కట్టె పొంగల్ రెడీ అవుతుంది. పొంగల్ ఇలా చేస్తే నోట్లో వెన్నలా కరిగిపోతుంది. రెండో రోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహార చేస్తారు. నేను ఇక్కడ చింతపండుతో చేసి పులిహార చూపిస్తాను. పులిహార ఎప్పుడు చేసినా గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మని రుచి రావాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి. సింపుల్గా ఈ పులిహార ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పులిహార కోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ రైస్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకుని తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడు చింతపండు పేస్ట్ కోసం చింతపండులో ఉన్న పీచులు అవన్నీ ఇలా తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఒకసారి కడిగి చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసి కొంతసేపు నానబెట్టుకోవాలి. చింతపండు ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుని చింతపండుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేం వేయకుండా ఇలా గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు పేస్ట్ లూజ్ అవ్వకుండా ఇలా గట్టిగా ఉంటే మనం ఉడికించుకునేప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించాలి. కొద్దిగా కరివేపాకు, మనం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా చింతపండులో వేసి ఉడికించడం వల్ల పులిహారలో మధ్య మధ్యలో తినేప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం వేసుకోవటం వల్ల టేస్ట్లన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ పేస్ట్ మొత్తాన్ని గట్టిగా అయ్యే వరకు ఉడికించాలి. నేను ఇక్కడ కొంచెం చింతపండు ఎక్కువగానే తీసుకున్నానండి. మనం తీసుకున్న 1/2 కేజీ బియ్యానికి 30 నుంచి 40 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు పేస్ట్ కొద్దిగా ఇలా గట్టిగా అయ్యాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ మెంతులు, ఎండుమిర్చి వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి చల్లార పెట్టుకున్న రైస్లో ఈ చింతపండు పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ అన్నానికి మొత్తానికి బాగా కలిసేట్టు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పులిహారకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ పల్లి ఆయిల్ వేసుకున్నాను. పులిహారకి పల్లి ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 4 స్పూన్ల పల్లీలు, ఒక అర స్పూన్ ఆవాలు వేసుకుని ఈ పప్పులన్నీ ఇలా వేగే వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని ఈ తాలింపు అంతా ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రైస్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు కూడా వేసుకుని రైస్ మొత్తానికి తాలింపు బాగా పట్టేట్టు కలుపుకోవాలి. మనం చింతపండులో వేసిన ఉప్పేనండి, పులిహోరలో ఉప్పేం వేయలేదు కదా. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. ప్రసాదం పులిహోర రెడీ అయింది. ఈ పులిహోరను అమ్మవారికి 2వ రోజు నైవేద్యంగా సమర్పిస్తారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 3వ రోజు నైవేద్యంగా పెట్టే కొబ్బరన్నం చేసుకుందాం. ఈ కొబ్బరన్నం ఎవరైనా చాలా ఈజీగా క్విక్గా చేసుకోగలిగే ప్రసాదం. కొబ్బరన్నం చేసుకోవడానికి ముందుగా కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ రైస్ వేసుకున్నాను. వాటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నేను ఇక్కడ ఒక గ్లాస్ పల్చని కొబ్బరి పాలు తీసుకున్నాను. కొబ్బరి పాలు లేకపోతే మొత్తం వాటర్తో అయినా చేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ కొబ్బరి పాలు వేసుకున్నాను కదా, ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెజర్ పోయాక మూత తీసి ఒకసారి ఇలా అన్నాన్ని పొడి పొడిగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు, శనగపప్పు, జీడిపప్పు, 1 అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి. మనం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకుని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. పప్పులన్నీ వేగే వరకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఇందులోనే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరిని మరీ పేస్ట్లా కాకుండా చక్కగా ఇలా పొడి పొడిగా ఉండేట్టుగా తురుముకుని వేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కొబ్బరికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొబ్బరి వేసాక స్టవ్ని సిమ్లో పెట్టుకుని 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకుని కలుపుకోవాలి. రైస్ వేసాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇంతేనండి, అమ్మవారికి ప్రసాదంగా పెట్టే కొబ్బరన్నం రెడీ అయిపోయింది. కొబ్బరన్నాన్ని దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 3వ రోజు నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి 4వ రోజు నైవేద్యంగా పెట్టే అల్లం గారెలు చేసుకుందాం. పైన క్రిస్పీగా, లోపల స్పంజీగా, సాఫ్ట్గా రావాలంటే ఈ టిప్స్తో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ముందుగా నేను ఇక్కడ 1 గ్లాస్తో మినపగుళ్ళు తీసుకున్నాను. మీరు కావాలంటే పొట్టుపప్పుతో అయినా చేసుకోవచ్చు. మనం తీసుకున్న మినపగుళ్ళని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఇలా మంచినీళ్ళు పోసి ఒక 5 గంటల సేపు నానబెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 5 గంటలు నానబెట్టుకున్నాను. 5 గంటల తర్వాత మంచిగా నాన్న ఈ పప్పుని ఇంకొకసారి మంచినీళ్ళతో కడుక్కుని వాటర్ అంతా తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అల్లం, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు మాత్రం గ్రైండ్ చేసేప్పుడే వేసుకోవాలండి, తర్వాత వేస్తే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది. పిండి మొత్తాన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండితో గారెలు వెంటనే వేసుకోకుండా 1 గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గారెలు బాగా వస్తాయండి. పిండిని ఇలా బీట్ చేయండి. పిండి బాగా ఒదుగైనట్టుగా అయ్యి పిండిలో ఎయిర్ ఫామ్ అయ్యి మనకి గారెలు బాగా స్పాంజ్లా వస్తాయండి మెత్తగా. ఇలా చేసేప్పుడు ఎడాపెడా చేయకుండా ఒకే డైరెక్షన్లో ఇలా చేసుకోవాలండి. మనం మంచిగా ఇలా పిండిని బాగా కలుపుకోవడం వల్ల గారెలు మాత్రం మనం మిక్సీలో రుబ్బినా కూడా గ్రైండర్లో రుబ్బిన గారెల్లా స్పాంజిల్లా మెత్తగా వస్తాయి. మనం ఇలా బాగా కలుపుకున్నాక ఈ పిండిని కొంచెం తీసుకుని ఇలా వాటర్లో వేసుకుంటే చక్కగా పైకి తేలుతుంది, చూసారా? ఇలా ఉంటే మనకు గారెలు బాగా మెత్తగా వస్తాయి. గారెల పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఎవరికైనా పిండి పలచన అయింది, గారెలు చేసుకోవడం రావట్లేదు అనిపిస్తే ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కలుపుకోండి. రవ్వ కలుపుకోవడం వల్ల పిండి గట్టిపడుతుంది, గారెలు కూడా క్రిస్పీగా వస్తాయి. పిండిని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని గంట తర్వాత తీసానండి. ఈ పిండిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం కూడా సన్నగా కట్ చేసుకుని ఈ టైంలో వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. పిండి చూసారండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసేపటికి కొంచెం గట్టిపడినట్టుగా అయింది. మనం ఫ్రిడ్జ్లోంచి తీసాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి వేసుకోండి గారెలు. ఇప్పుడు మనం గారెలు వేసుకోవడానికి పిండి రెడీ. ముందుగా చక్కగా చెయ్యి తడి చేసుకుని మనకు కావాల్సిన సైజులో గారెలు వేసుకోవడానికి పిండి తీసుకుని నేనైతే ఇలా చేత్తోనే వేసుకుంటానండి, నాకు ఇలాగే ఈజీగా ఉంటుంది. ఇలా చేత్తో చేసుకోవడం రాదు, కష్టంగా ఉంటుంది అనుకుంటే ఏదైనా తడి క్లాత్ మీద కానీ లేదంటే కవర్ మీద కానీ తడి చేసుకుని ఇట్లా చక్కగా గారెల్లా చేసుకుని ఆయిల్లో వేసుకోండి. లేదంటే ఇది ఒక బెస్ట్ టిప్ అండి, ఇలా ట్రై చేయొచ్చు. కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది, ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి గారెల షేపు. అందరి ఇళ్లలో ఇలా టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, వాటర్తో తడి చేసుకుని మనకు కావాల్సిన సైజులో ఇలా పిండి ముద్ద తీసుకుని దీని మీద పెట్టి
చక్కగా ఇలా మధ్యలో హోల్ చేసి చూసారా ఇలా ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఎంత ఈజీగా వస్తుందో చూడండి. ఇది షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా వేసుకుంటే. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గారెలు ఒక్కొక్కటిగా నేను ఇలా చేత్తోనే చేసుకుని వేసుకుంటున్నాను. ఒక్కొక్కటి వేసుకుంటూ ఒకదానికొకటి అతుక్కోకుండా వేసుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ స్టవ్ని మీడియంకి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఈ అల్లం గారెలను అమ్మవారికి నవరాత్రుల్లో 4వ రోజు నైవేద్యంగా సమర్పిస్తారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 5వ రోజు నైవేద్యంగా పెట్టి దద్దోజనం చేసుకుందాం. దద్దోజనం ఒకసారి ఇలా చేసి చూడండి. చాలాసేపు అయినా కూడా పుల్లగా అవ్వకుండా కమ్మగా ఉంటుంది. ముందుగా ఈ దద్దోజనం చేసుకోవడానికి నేను ఇక్కడ ఉడికించిన రైస్ 1 కప్ తీసుకున్నాను. రైస్ కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 3 కప్పులు వాటర్ పోసి ఉడికించుకుంటే దద్దోజనానికి మెత్తగా బాగుంటుంది. నేను తీసుకున్న రైస్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక గరిటెతో మెతుక్కున్నట్టుగా చేస్తే బాగుంటుంది. మనం రైస్ తీసుకున్న కప్తోనే ఒక 1/4 కప్పు గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకోవాలి. ఈ పాలు వేసుకుని ఒకసారి రైస్ అంతటిని ఇలా బాగా కలుపుకుని 1 కప్పు తీయగా ఉన్న పెరుగు వేసుకోవాలి. పెరుగు అస్సలు పొలవకుండా తీయగా ఉన్న పెరుగు వేసి చేసుకుంటే దద్దోజనం టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం పాలు వేసి కలుపుకోవటం వల్ల దద్దోజనం చేశాక చాలాసేపు అయినా కూడా పొలవకుండా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కాక 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పు, ఇలా సన్నగా కట్ చేసిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. 1 అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసుకుని ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తాలింపులో ఈ పప్పులన్నీ చక్కగా వేగి కరివేపాకు ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు మొత్తాన్ని మనం కలిపి ఉంచిన పెరుగన్నంలో వేసుకోవాలి. తాలింపు స్టవ్ ఆఫ్ చేశాక మరీ వేడిగా కాకుండా 1 నిమిషం కొద్దిగా చల్లారాక పెరుగన్నంలో వేసుకోవాలి. ఈ తాలింపు అంతా ఇలా బాగా కలిసేట్టు కలుపుకుని కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ అవుతుంది. చూసారండి, దద్దోజనం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మీకు కానీ గట్టిగా ఉందనిపిస్తే ఇంకొంచెం పెరుగు వేసుకుని కలుపుకోవచ్చు. ఈ దద్దోజనాన్ని దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 5వ రోజు నైవేద్యంగా సమర్పిస్తారు. నెక్స్ట్ రెసిపీ రవ్వ కేసరి. అమ్మవారికి 6వ రోజు ఈ రవ్వ కేసరిని ప్రసాదంగా చేస్తారు. ఈ టేస్టీ రవ్వ కేసరిని క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొద్దిగా వేడయ్యాక జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని అవి ఇలా దోరగా వేగాక కొన్ని కిస్మిస్ కూడా వేసుకుని ఈ మొత్తాన్ని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. వీటిని ఇలా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని నేను ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదేనండి సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వ. రవ్వ వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కంటిన్యూగా వేయించుకుంటూ ఉండాలి. కొద్దిగా ఇలా వేగాక మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఈ రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ రవ్వ వేయించుకోవడంతోనే రవ్వ కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రవ్వ ఇలా వేగుతూ ఉంటుంది. ఈలోపు ఇంకో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని నీళ్లు వేడి చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు రవ్వకు 4 కప్పులు నీళ్లు వేసుకోవటం వల్ల కేసరి చల్లారాక కూడా గట్టిగా అవ్వకుండా టెక్స్చర్ బాగుంటుంది. వాటర్లోనే మనం రవ్వ తీసుకున్న కప్తో 1.5 కప్పు షుగర్ వేసుకున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. ఈ వాటర్లోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఈ పంచదార మొత్తం కరిగే వరకు ఇలా కరిగించుకోవాలి. మధ్యలో రవ్వ మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. పంచదార మనకు పాకమేం రావక్కర్లేదండి. పంచదార కరిగి వాటర్ ఇలా బాయిల్ అవుతుంటే సరిపోతుంది. వాటర్ బాయిల్ అయ్యేప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ లోపు మనకి రవ్వ కూడా చక్కగా ఫ్రై అయి ఉంటుంది. చూసారా, కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది. నాకు ఈ రవ్వ వేయించుకోవడానికి 5 నుంచి 6 నిమిషాల వరకు టైం పట్టిందండి. అలా వేయించుకుంటేనే కేసరి టేస్ట్ బాగుంటుంది. మనం మరిగించుకున్న పంచదార నీళ్లు వేసుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేయకుండా ఇలా కొన్ని వేసుకుని ఒకసారి కలుపుకున్నాక మిగిలిన వాటర్ వేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే రవ్వ వేడిగా ఉంది, వాటర్ కూడా వేడిగా ఉన్నాయి కదండి, పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలా వేసుకోవాలి. మనం రవ్వను బాగా ఫ్రై చేసుకున్నాం. వాటర్ కూడా ఇలా వేడి చేసి వేసుకోవటం వల్ల అసలు ఉండలు కట్టే ఛాన్సే ఉండదండి. రవ్వ ఈజీగా వాటర్లో మిక్స్ అయిపోతుంది. రవ్వ వేసాక ఇలా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారండి, ఇప్పుడు బాగా పలచగా ఉంది కదా, ఈ టైంలో కొంచెం మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే బాగా ఉడికి దగ్గరకు వస్తుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్. నేను ఇక్కడ వీడియో కోసం లుక్ బాగుంటుందని వేశాను, కానీ ఇంట్లో చేసుకునేప్పుడు ఫుడ్ కలర్ స్కిప్ చేయండి. చూసారండి, రవ్వ చక్కగా కుక్ అయ్యి మంచి షైన్ వచ్చింది. ఈ టైంలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి.
రవ్వ కేసరికి మనం రవ్వ తీసుకున్న కప్తోనే ఒక అరకప్పు వరకు నెయ్యి పడుతుందండి. నెయ్యి వేశాక బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కేసర్ చల్లారాక కూడా గట్టిపడకుండా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసర్ రెడీ అవుతుంది. ఈ రవ్వ కేసరిని దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 6వ రోజు నైవేద్యంగా సమర్పిస్తారు. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. 7వ ప్రసాదంగా దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 7వ రోజు నైవేద్యంగా పెట్టేటువంటి కదంబం చేసుకుందాం. ఈ కదంబం రెసిపీ పండగలప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ కదంబం చేసుకోవడానికి ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుని ఒక టీ గ్లాస్ వాటర్ వేసి చింతపండుని నానబెట్టుకోవాలి. కదంబం కోసం నేను ఇక్కడ 7 రకాల కూరగాయలను తీసుకున్నాను. మనకు అందుబాటులో ఏ కూరగాయలు ఉంటే అవి తీసుకోవచ్చండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏవైనా తీసుకోవచ్చు. ఒక కుక్కర్ తీసుకుని ఈ వెజిటబుల్స్ అన్నిటిని కుక్కర్లో వేసుకోవాలి. నేను ఇక్కడ టమాటా, క్యాప్సికమ్, వంకాయ, బఠానీ, సొరకాయ, క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి తీసుకోవాలి. ఇలా ప్రెజర్ పోయాక ఈ కూరగాయ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కుక్కర్లో రైస్ని ఉడికించుకోవచ్చు. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. మనం ఇలా కొంచెం చేసినా కూడా చాలా ఎక్కువగా అవుతుందండి క్వాంటిటీ. అదే గ్లాస్తో 3/4 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. ఈ రెండింటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే 5 గ్లాసులు వాటర్ వేసి కొద్దిగా పసుపు కూడా వేసుకుని పప్పు బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని మనం నానబెట్టుకున్న చింతపండులో 3 గ్లాసెస్ వరకు వాటర్ వేసి చింతపండుతో ఇలా పలచగా రసం తీసుకుని వేసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్ బెల్లం కూడా వేసుకుని ఈ మొత్తాన్ని 1 నిమిషం బాయిల్ అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ ఇలా కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు అన్నం వేసుకోవాలి. ఈ రైసు వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసేట్టు ఇలా కలుపుకుని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. స్టవ్ని సిమ్కి మీడియంకి మధ్యలో అడ్జస్ట్ చేసుకుని ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టేట్టు ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. ఇది అలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ కదంబానికి తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక తాలింపు గిన్నె పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును ఉడుకుతున్న కదంబంలో వేసుకోవాలి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కదంబం రెడీ అవుతుంది. ఆఫ్ చేసుకుని ఈ తాలింపు మొత్తం బాగా కలిసేట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ కదంబం నేను చెప్పినట్టు ఈ కొలతలతో ట్రై చేస్తే చల్లారాక కూడా మీకు గట్టిపడకుండా ఇదే టెక్స్చర్తో ఉంటుంది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ కదంబం ఈ నవరాత్రుల్లో మీరు కూడా ట్రై చేయండి. నవరాత్రుల్లో అమ్మవారికి 8వ రోజు నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగల్ చేసుకుందాం. ఈ చక్కెర పొంగలి గుళ్ళో ప్రసాదంలా కమ్మగా రావాలంటే ఇలా చేసి చూడండి. చక్కెర పొంగలి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొలతకి ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని ఒక 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకుని వేసుకుని వేయించుకోవాలి. పెసరపప్పుని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే కమ్మగా ఉంటుంది. వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు 3/4 గ్లాస్ బియ్యంలో ఈ వేయించుకున్న పెసరపప్పు వేసుకోవాలి. మొత్తం కలిపి 1 గ్లాస్ తీసుకున్నాను. వీటిని ఒక కుక్కర్లో వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత మంచినీళ్ళు వేసుకోవాలి. మనం ఇక్కడ పప్పు బియ్యం కలిపి 1 గ్లాస్ తీసుకున్నాం కదండి, 2.5 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటం, బెల్లం పాకం చేసుకోవటం రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కరిగాక కొన్ని జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. వీటిని ఇలా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. చక్కెర పొంగల్లో మధ్య మధ్యలో ఈ కొబ్బరి ముక్కలు తగులుతుంటే భలే ఉంటాయి కదండి. ముక్కలు నెయ్యి అంతా తీసేసి అదే బాండీలో పాకం కోసం బెల్లం తీసుకున్నాను. మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే 1/2 గ్లాసు బెల్లం, 1/2 గ్లాసు పంచదార వేసుకున్నాను. బెల్లం కరిగి పాకంలో రావడానికి ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇలా బెల్లం, పంచదార కలిపి చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ బెల్లం, పంచదార కరిగే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. లోపు కుక్కర్ ప్రెజర్ పోయాక మూత తీసి రైస్ని ఇలా ఒకసారి బాగా కలుపుకుని
కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. మరీ వేడి వేడి చేసినా కూడా ముద్దగా అయిపోతుందండి. చక్కెర పొంగల్కి పాకమేం రావక్కర్లేదండి. బెల్లం కరిగి ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడుకు పడితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కొంచెం పొడి పొడిగా చేసుకుంటూ ఇలా వేసుకోవాలి. పాకంలో వేసుకుని స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక నిమిషం ఇలా ఇవంతా బాగా కలిపి ఈ పాకం మొత్తం రైస్కి పట్టేటట్టు మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ అంతా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. దగ్గరుండి పాకం మొత్తం రైస్కి అబ్జర్వ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల కల్లా ఈ రైస్ పాకాన్ని అంతటిని పీల్చుకుని ఇలా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చక్కెర పొంగల్కి నెయ్యి ఎక్కువే పడుతుందండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం తీసుకుని ఇలా చేత్తోనే పొడి పొడిగా చేసుకుని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే పచ్చకర్పూరం వేసుకోవాలండి. పొంగల్ అంటే కంపల్సరీ పచ్చకర్పూరం వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వేడి మీద ఇలా ముద్దగా ఉన్నట్టుగా ఉంటుందండి. కొంచెం చల్లారేపటికి పొడి పొడిగా వస్తుంది. చక్కెర పొంగల్కి మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే అర గ్లాస్ కన్నా కూడా ఎక్కువే పడుతుందండి నెయ్యి. ఒకేసారి వేయకుండా నేను కొంచెం కొంచెంగా ఇలా వేసి కలుపుకుంటూ ఉన్నాను. ఆ నెయ్యి వేసి కలుపుకుంటే టేస్టీ అండ్ ట్రెడిషనల్ చక్కెర పొంగలి రెడీ. ఈ చక్కెర పొంగల్ని అమ్మవారికి 8వ రోజు నైవేద్యంగా సమర్పిస్తారు. నవరాత్రుల్లో 9వ రోజు సేమియా పాయసాన్ని కానీ పరమాన్నాన్ని కానీ నివేదిస్తారు. నేను ఈరోజు సేమియా పాయసం చూపిస్తున్నాను. ఈ సేమియా పాయసం చల్లారాక కూడా చిక్కపడకుండా ఇలానే ఉండాలంటే నేను చెప్పే కొలతతో ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకుంటున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. తర్వాత అదే కప్తో ఫుల్ క్రీమ్ మిల్క్ 3 కప్స్ పాలు వేసుకోవాలి. పాయసం ఇలాంటివి చేసుకునేప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ పచ్చి పాలు తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి పాలు ఒక పొంగు వచ్చే వరకు కాగనిద్దాం. ఈలోపు మనం సేమియా, డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుందాం. వేరే ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పు వేసి అవి కొద్దిగా వేగాక కిస్మిస్ కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో మనం ఏ కప్తో అయితే పాలు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు సేమియా వేసుకున్నాను. సేమియా వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియాని ఇలా వేయించుకోవటం వల్ల పాయసం టేస్ట్ బాగుంటుంది. దగ్గరుండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చాక తీసి ఇలా మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. మనం వేయించిన సేమియాని ఇలా పాలల్లో వేసుకునేప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి, లేదంటే పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. సేమియా వేసాక స్టవ్ని లోకి మీడియంకి మధ్యలో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది సేమియా పాయసమే కదండి. 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోగలిగే రెసిపీ. 5-6 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా సేమియా ఉడికిందేమో చెక్ చేసుకుని ఇప్పుడు పంచదార వేసుకుందాం. మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకుందామో ఏ కప్తో 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. సేమియా పాయసం మరింత రుచిగా రావాలంటే పంచదార క్వాంటిటీ తగ్గించుకుని ఒక అరకప్పే పంచదార వేసుకుని ఒక 1/4 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పంచదార వేశాక స్టవ్ని సిమ్లో పెట్టుకుని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక అర స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఇలా ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా సేమియా పాయసం రెడీ. ఈ సేమియా పాయసం ఇలా పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాను. నేను ఇక్కడ పూర్తిగా చల్లారాక చూపిస్తున్నాను. చూసారా, కొంచెం చిక్కబడింది. ఇంకా మనం ఈవినింగ్ వరకు ఉంచినా కూడా ఇలానే ఉంటుందండి. ఇంకా గట్టిగా అయిపోవటం, ముద్దలా ఉండటం అలా ఏం అవ్వదు. నేను చెప్పినట్టు ఒకసారి కొలతలతో ఇలా ట్రై చేసి చూడండి. ఈ కొలతలతో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.